హాయ్ పాండు, హౌ యూ ఫీలింగ్? ఫీల్ బాగుంది. మంచి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది, మంచి మ్యాచ్ విన్నింగ్ నాక్ వచ్చింది మన ఇద్దరికి. లక్కీగా మనం మనం అనుకున్నామో ఆ టైంకి మనం వెళ్ళగలిగాం, అలా ఎగ్జిక్యూట్ చేయగలిగాం. నీదెలా ఉంది? హౌ ఇస్ యువర్ ఫీల్? చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ మ్యాచ్ అంత ఏం పెర్ఫార్మెన్స్ లేదు, కానీ నాకు తెలుసు ఏదో మ్యాచ్ క్రూషియల్ నాక్ ఆడతానని, అంత జరుగుతుందని నేను ఇమాజిన్ చేసుకున్నా. బట్ నేను అనుకున్నా నువ్వు కూడా నాకు సపోర్ట్ ఇస్తావని. సో మన ఇద్దరం కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఉంది ప్రెషర్? ఎలా ఉంది మనం వెళ్ళే టైం? ప్రెషర్ ఆల్వేస్ ఉంటుంది, ఏపీఎల్ కాబట్టి. ఇంకా నేను ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాలే అయిపోయింది, నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ నేనైతే బిలీవ్ చేసా, నా స్ట్రెంగ్త్ని బ్యాక్ చేసుకున్నా. అండ్ నాకు తెలుసు పక్క ఏదో మ్యాచ్ కొడతాను, అదండి మంచిది ముందే వచ్చింది. మంచి మ్యాచ్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇద్దరం. మా టీం కూడా మంచి, ఎస్వి రాహుల్ కూడా చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. సందీప్ అన్న మంచి కాంట్రిబ్యూషన్ ఉంది, మంచి పార్ట్నర్షిప్ ఉంది వాళ్ళ వల్ల మాకు కొంచెం ఈజీ అయింది. అంటే ఒక లీగా వికెట్స్ పడినా కానీ మాకు తెలుసు డీప్గా గేమ్ తీసుకెళ్తే పక్కా విన్ అవుతామని. సో ఇంకా బ్యాటర్స్ కూడా ఉన్నారు, వినయ్ అన్న, అయ్యప్ప అన్న, ఇంకా వాళ్ళు పక్కా కొడతారు మేము కొట్టకపోయినా. అందుకే మాకు ఇంకా ఫ్రీ హ్యాండ్ ఉంది అక్కడ. సో మేము ఇంకా ఫ్రీ హ్యాండ్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా కొట్టాం. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎస్ ఆన్ టాప్ ఉన్నాం. సో బాగా వర్కౌట్ అయింది. క్లియర్ రూల్స్ కూడా ఇచ్చారు మా క్యాప్టెన్. సో ఫ్రీగా ఆడండి, ఇంకా ఆ లైసెన్స్ ఇచ్చారు. సో ఇంకా ఈజీగా ఆడాం మేము. ఎవరికి ఎలా ప్లాన్ చేయొచ్చు కూడా అన్న ఒక గేమ్ ప్లాన్ ఇచ్చారు. ఎవరికి కొట్టచ్చు, ఎవరికి ఎలా ప్లాన్ చేయొచ్చు, అదంతా ఆల్రెడీ ఒక లిస్ట్ మాకు ఇచ్చడం వల్ల మాకు ఈజీ అయిపోయింది. మేము జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. వికెట్ కూడా సెట్ అయింది. బౌలర్స్ కూడా కొంచెం వాళ్ళ వైపు పంపించాం ప్రెషర్ అంతా. నేను రాగానే ఒక 6 బౌండరీ తగలడం, వాళ్ళకి వెళ్ళిపోయింది ప్రెషర్. మా మీద 0 ప్రెషర్ ఉంటుంది. అలా మ్యాచ్ విన్నాను.